రాహుల్కు బీహార్లో జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను గత వారం రోజుల నుంచి చూస్తున్నాను అతని యాత్ర. లైవ్లో చూస్తున్నాను, వీడియోలు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. అసలు ఆయన యాత్ర పోతుంటే జీప్లో కూర్చొని ఎక్కడ కూడా కెమెరా పెడితే ఖాళీ స్థలం కనిపించడం లేదు. అంతగా జనాలు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత జనాకర్షణ నేను ఎక్కడా చూడలేదు. చాలా ఎక్కువ జనాకర్షణ ఉంది. దీని అంతటికి కారణం ఏంటంటే రాహుల్ తీసుకున్నటువంటి ఓటు చోరీ వల్ల బీహార్లో ఏమైంది అంటే లక్షలాది ఓట్లు, దాదాపుగా 60-70 లక్షల ఓట్లు తీసేసారు. వాళ్ళు చనిపోయిరని, ఊరు మారిరని, స్థలం మారిరని తీసారు. సో ఆ పాయింట్ అతను ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంఘటితంగా రాహుల్కు సపోర్ట్గా వస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే మీరే చూడండి, ఆ క్లిప్పింగ్ పెడతాను ఎలా చూశారు కదా, తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పుడు ఇది ఓటు చోరీ యాత్ర, ఓటు అధికార యాత్ర అని పెట్టిండు, కానీ ఒక విధంగా ఓటు చోరీ యాత్ర అని చెప్పుకుంటున్నారు జనాలు. సో దీనివల్ల ఈ రాహుల్ గాంధీకి ఒక బలం లభిస్తుంది. నైతికంగా జనాల నుంచి ఒక బలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. దీనివల్ల బీజేపీలో ప్రకంపనలు స్టార్ట్ అయినాయని మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా. అందుకే అనుకుంటా ఈ మధ్య అసలు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా స్టేట్మెంట్లు అయితే రావడం లేదు. ఇంకా మరి చూడాలా. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా బీహార్లో బీజేపీకి మైనస్ అవుతుంది. ఇది నా అంచనా ప్రకారంగా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా పాతుతుంది బీహార్లో అని చెప్పడానికి నాకైతే అనుమానం కలగడం లేదు. చూడాలా, ఇది చాలా దూరమే అయినా కూడా మనం చూస్తున్నాం. మన ఎక్స్పీరియన్స్తో చూసినప్పుడు అట్లా జనాలు రావడం అనేది ఒక శుభసూచకం. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినట్లయితే కనిపించడం లేదు. జనాలు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ పోతే అక్కడ ఒక దగ్గరంటే తీసుకొస్తారు, కానీ అలా కాదు. అతను ఎక్కడ వెళ్తే అక్కడ వెంటబడి వస్తున్నారు జనాలు. ఇది కాంగ్రెస్కు ఒక శుభ పరిణామంగా నేనైతే భావిస్తున్నాను.